ప్రజాదరణ ఉందంటున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ. అన్న రెఫరెండం పెట్టమంటున్నాం కదా, మీ ద్వారానే అడుగుతున్నాం కదా. రెఫరెండం పెట్టు, ఒక్క ఓటు తక్కువ వచ్చినా రేపు ఎలక్షన్లకు సిద్ధమా దీనికి మీరంతా? అందరూ సిద్ధమే, బీసీలు సిద్ధమే. మేము సిద్ధమనే కదా చెప్తున్నాం. ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీవు ఎలక్షన్లకు రేపు రెఫరెండం పెట్టు, ఎల్లుండి నోటిఫికేషన్ 3,000 కోట్లు లాస్ వస్తుందేమో అంటున్నారు కదా మరి. పైసలు గొప్పనా ఆత్మగౌరవం పనా? ఇప్పుడు అప్పుల్లో ఉందంటున్నారు కదా. ఎవరు అప్పు, ఎవరు చేసిండు మా ఇంటికి అప్పించినావు? నీవు ఏ కులానికన్నా ఫెడరేషన్ ఒక్క కులానికన్నా డబ్బు ఇచ్చినావా? నువ్వు ఎవరికి అనుకుంటున్నావు? నీ స్వార్థం కోసం. అందుకనే 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ఎలక్షన్ కోమని అడుగుతున్నాం మేము. నీవుడు కామన్ మీ రాహుల్ గాంధీ కదా, ఫ్లోర్ లీడర్ ఒక్కసారి ఎందుకు మాట్లాడాలి? అక్లమేషన్ తీసుకపో, రేపే తీసుకపో. రెఫరెండం పెడితే అయిపోతుంది కదా, తెలిసిపోతుంది బీసీల ఆత్మగౌరవం ఏందని. సో ఇస్తారట కదా. అన్న నీకు ఒక చిన్న పిట్టు కథ చెప్తా. ఇది ఎట్లుందంటే ఊరంతా ఒక 500 ఓట్లు ఉంటాయి, అందులో ఒక 70 ఓట్లు ఓసీలో ఉంటాయి. ఒక 5 మంది అన్ని పార్టీలు బీసీలకు ఇస్తారు, ఒకటి ఇండిపెండెంట్ వేస్తాడు ఓసీ. అప్పుడు ఎవరికి గెలుస్తాడన్నా? ఇది చిన్న లాజిక్ అన్న. మళ్ళా అందరు ఏమంటారు, 430 ఓట్లు ఉన్న బీసీలు ఓడిపోయారు, 70 ఓట్లు ఓసీ గెలిచిండు అంటే బీసీ 42% అవసరం లేదని చెప్తాడు. అదే మన జూబ్లీస్ లో జరిగింది. వాడుకున్నాడు నవీన్ యాదవ్ పేరు మీద బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టించుకున్నాడు. మేము ఆ బీసీ ఓడిపోవద్దు, ఈ 42% ఉద్యోగం నడుస్తుందని మద్దతు ఇచ్చినాం. ఆ ఒక్క సీటు చూసుకొని ముడిచిపోవద్దు బిడ్డ. రేపు నీవే అంటున్నావు కదా కడియం శ్రీ గారు ఇంకో బై ఎలక్షన్ వస్తాయని, ఆ అన్ని సీట్లు ఒక్కటైనా గెలుచుద్దాం నీవు. అందుకనే ఆత్మగౌరవం కోసం, బీసీల ఆత్మ కోసం 42% ఇచ్చే నువ్వు ఎలక్షన్లు కోల్చుకొని డిమాండ్ చేస్తున్నావు రాష్ట్రపతి.